హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఈ వీడియో సెషన్లో లెక్లాంచే సెల్ ఆర్ డ్రై సెల్ టాపిక్ చూద్దాము. లెక్లాంచే సెల్, డ్రై సెల్ అంటే సింపుల్గా మనము మన హౌజెస్లో యూజ్ చేసేటటువంటి టీవీ రిమోట్ బ్యాటరీ అండి. ఓకే, సో టీవీ రిమోట్లో లేదు వాల్ క్లాక్స్లో మనం యూజ్ చేసే బ్యాటరీయే మనకు లెక్లాంచే సెల్ ఆర్ డ్రై సెల్. ఓకే, సో ఈ లెక్లాంచే సెల్ ఆర్ డ్రై సెల్ని డెవలప్ చేసిన సైంటిస్టు ఎవరంటే జర్మన్ సైంటిస్ట్. ఆయన జర్మన్ సైంటిస్ట్. సో ద నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఈస్ కార్ల్ గ్యాజ్నర్. ఓకే, రైట్. సో కార్ల్ గ్యాజ్నర్ అనే జర్మన్ సైంటిస్ట్ ఈ డ్రై సెల్ని కమర్షియల్గా బాగా డెవలప్ చేశాడు ఆయన. ఎందుకంటే ప్రీవియస్ సెల్స్ లీక్ అవుతూ ఉన్నాయి. ఆ లీకేజ్ని ప్రివెంట్ చేసి మాస్గా ప్రొడ్యూస్ చేసి దాన్ని మార్కెటైజ్ చేసే కెపాసిటీ ఈ డ్రై సెల్కి ఉంది అని ఆ మోడల్ని కొద్దిగా కన్వర్ట్ చేసి మాస్గా ప్రొడ్యూస్ చేసేటట్టు చేసిన సైంటిస్ట్ కార్ల్ గ్యాజ్నర్. ఓకే, సో దీన్ని ఎందుకు వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డ్రై సెల్. డ్రై సెల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ సెల్లో, ఈ ప్రైమరీ సెల్లో, సో లెక్లాంచే సెల్ ఆర్ డ్రై సెల్ ఈజ్ ఏ ప్రైమరీ బ్యాటరీ ఆర్ ప్రైమరీ సెల్ విచ్ ఈజ్ నాన్ రీఛార్జబుల్ ప్రైమరీ సెల్. సో ఈ ప్రైమరీ సెల్లో మనం తీసుకునేటటువంటి యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్ అన్నీ కూడా దే విల్ నాట్ బి లీక్డ్. ఓకే, అవి లీక్ కావు, అవి డ్రైగా ఉండిపోతాయి. సో కాబట్టి ఆ నేమ్ ఏమి ఇచ్చారంటే డ్రై సెల్. ఓకే, రైట్. దెన్ మనం డిస్క్రిప్షన్ చూద్దాం. వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ లెక్లాంచే సెల్ ఆర్ డ్రై సెల్. సో ఇక్కడ మనం ఆ పాయింట్స్ రాసుకుందాము. ఓకే, సో మనకు ఏ సెల్ అయినా కూడా అది ప్రైమరీ అయినా సెకండరీ అయినా 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. నెంబర్ 1 యానోడ్, నెంబర్ 2 క్యాథోడ్, నెంబర్ 3 ఎలక్ట్రోలైట్. ఓకే, సో యానోడ్ ఏంటి అంటే ఇక్కడ జింక్. ఈ జింక్ కంటైనర్ ఆర్ జింక్ పాట్ ఆర్ జింక్ కప్. ఓకే, అంటే ఈ డ్రై సెల్ మొత్తం కూడా దీని యొక్క అవుటర్, డ్రై సెల్కి అవుటర్లో మనకు జింక్ కంటైనర్ ఉంటుంది. సో జింక్ మెటల్ కంటైనర్, ఇట్ ఈస్ ద యానోడ్. ఓకే, జింక్ మెటల్ కంటైనర్. దెన్ క్యాథోడ్గా యాక్చువల్గా ఉండేది ఏంటంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ పేస్ట్ సపోర్టెడ్ బై గ్రాఫైట్. ఓకే, సెంటర్లో ఒక రాడ్ ఉంటుంది, అది మనకు సెంట్రల్ కార్బన్ రాడ్. ఇక్కడ నేను రాశాను గ్రాఫైట్ అని. సో ఈ గ్రాఫైట్కి దగ్గరగా బాగా దగ్గరగా మనకు మ్యాంగనీస్ డయాక్సైడ్ పేస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో క్యాథోడ్ ఏంటంటే యాక్చువల్గా, సో మనం ఇక్కడ రాద్దాము, కార్బన్ ప్లేట్ దట్ ఈస్ గ్రాఫైట్. మీకు ఈ గ్రాఫైట్కి దగ్గరగా మ్యాంగనీస్ డయాక్సైడ్ పేస్ట్ అనేది ఉంటుంది. ఓకే, దెన్ ఎలక్ట్రోలైట్ అమ్మోనియం క్లోరైడ్, జింక్ క్లోరైడ్ పేస్ట్. సో ఎలక్ట్రోలైట్ అమ్మోనియం క్లోరైడ్ ప్లస్ జింక్ క్లోరైడ్ పేస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద building elements present in a dry cell or a Leclanche cell. Then what are the cell reactions? So cell reactions ఎలా జరుగుతాయి అంటే మనకు తెలుసండి. సో all the batteries, all the electrochemical cells work on the principle of redox reactions. ఓకే, సో redox reactions లో మనకు 2 ఎలక్ట్రోడ్స్ దగ్గర జరుగుతాయి. ఒకటి వచ్చి అట్ యానోడ్ and another వచ్చి at cathode. So what is the reaction at anode? So anode, what is anode? Zinc. So zinc solid given rise to zinc ions, oxidation plus 2 electrons. Okay, so this is oxidation. Okay, the electrons generated at zinc, they will be collected by cathode. Okay, so what is cathode here? So manganese dioxide plus electrolyte paste లో NH4Cl ఉందండి.
NH4Cl బ్రేక్ అయితే NH4+Cl- రిలీజ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2NH4+. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రోలైట్. మ్యాంగనీస్ డయాక్సైడ్ వచ్చి మనకు క్యాథోడ్, అది ఎలక్ట్రోలైట్ పేస్ట్కి దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి అమ్మోనియం క్లోరైడ్ ఈ బ్లూ లైన్లో ఇచ్చారు. ఈ బ్లూ లైన్ ఏంటంటే మ్యాంగనీస్ డయాక్సైడ్. సో మ్యాంగనీస్ డయాక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్ రెండు రియాక్ట్ అవుతాయి. యాక్చువల్గా ఈ రెండు రెడ్యూస్ అవుతాయి. 2 electrons గివెన్ రైస్ టు, ఈ 2 electrons ఎక్కడి నుంచి వచ్చిందండి? యానోడ్ నుంచి. ఓకే, సో మీకు మ్యాంగనీస్ డయాక్సైడ్గా వస్తే మ్యాంగనీస్ ట్రయాక్సైడ్గా మారిపోతుంది. Mn2O3 + 2NH3 + 2H2O, sorry not 2, H2O. So this is reduction. So this reaction is reduction. Okay, so these are the, that is the reaction that occurs at the cathode. Okay, right? So at anode the zinc will oxidize into zinc ions and electrons, that is oxidation. And at cathode the electrons will be coming, the electrons that are coming from anode will be received by cathode, that is manganese dioxide, in presence of reacts with ammonium ions, and it will be reduced into, by consuming 2 electrons, it will be reduced into manganese trioxide, ammonia and water. So that is the reduction reaction. Then how we are going to represent the Leclanche cell representation. Cell representation. So ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జింక్ having a Zn2+ ions. Okay, anode electrolytic salt NH4+. Okay, then cathode రాయండి. cathode ఇక్కడ manganese dioxide supported by C అంటే ఇక్కడ ఏంటంటే కార్బన్, గ్రాఫైట్. Then what is the potential? The overall voltage, the overall EMF generated by Leclanche cell or dry cell is E is equal to 1.5 volts. Okay, right? So this is also very important point. The potential generated by Leclanche cell is 1.5 volts. If you want more voltage, connect more number of dry cells or connect more number of Leclanche cells. మీకు 1.5 voltage కంటే 3 volts, 10 volts, 11 volts కావాలి, 12 volts కావాలి అంటే కనెక్ట్ దెమ్ ఇన్ ఏ సిరీస్. సో కనెక్ట్ చేశారంటే మీకు కావాల్సిన వోల్టేజ్ మీకు వస్తుంది. ఓకే, దెన్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ డ్రై సెల్? అప్లికేషన్స్. ఓకే, సో డ్రై cells are the most widely used cells in our daily life. Okay, especially in wall clocks, TV remotes, then these are used in flashlights, and these are used in transistor radios. Okay, right? These are also used in toys, calculators, and in toys, calculators. Okay, so these are the some of the applications of daily life applications of డ్రై సెల్ ఆర్ లెక్లాంచే సెల్. సో మేజర్గా వాల్ క్లాక్స్గా, టీవీ రిమోట్లో మనం యూస్ చేస్తూ ఉన్నాం. ఫ్లాష్ లైట్స్, టార్చ్ లైట్స్లో యూస్ చేస్తూ ఉన్నాం. ట్రాన్సిస్టర్ రేడియోస్లో కూడా మనము డ్రై సెల్ ఆర్ లెక్లాంచే సెల్ని యూస్ చేస్తూ ఉన్నాం. టాయ్స్లో, క్యాలిక్యులేటర్స్లో, అట్ ది సేమ్ టైం వాచెస్లో, అంటే రిస్ట్ వాచెస్. ఓకే, సో రిస్ట్ వాచెస్లో కూడా ఆ రిస్ట్ వాచ్కి పవర్ అంతా కూడా మనకు డ్రై సెల్ ఆర్ లెక్లాంచే సెల్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ హిస్టరీ అండ్ అంటే మనం ఒకసారి రివైజ్ చేద్దామండి. సో లెక్లాంచే సెల్, డ్రై సెల్ ఇన్వెంట్ చేసిన, బాగా డెవలప్ చేసిన సైంటిస్ట్, జర్మన్ సైంటిస్ట్ కార్ల్ గ్యాస్నర్. లెక్లాంచే సెల్ ఆర్ డ్రై సెల్ని ఏ కేటగిరీ కింద వస్తుందంటే ప్రైమరీ సెల్, అంటే నాన్ రీఛార్జబుల్ సెల్, సింగిల్ టైం యూజ్ చేయొచ్చు మీరు. సో కన్స్ట్రక్షన్లో మీకు యానోడ్గా జింక్ కంటైనర్ ఉంటుంది, క్యాథోడ్గా మ్యాంగనీస్ డయాక్సైడ్ ఉంటుంది. ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్కి బ్యాకప్ సపోర్ట్ వచ్చి మీకు ఇక్కడ ఈ గ్రాఫైట్ రాడ్ అనేది ఉంటుంది.
ఎలక్ట్రోలైట్ అమ్మోనియం క్లోరైడ్ జింక్ క్లోరైడ్ పేస్ట్ ఉంటుంది. దెన్ సెల్ రియాక్షన్స్, సో జస్ట్ లైక్ all other electrochemical cells or all other galvanic cells, so the Leclanche cell also depends upon redox reactions to generate flow of electrons. So at anode, so zinc will oxidize into zinc ions and electrons, that is called as oxidation. And at cathode, the electrons will come from anode to cathode. The electrons are collected by the cathode. So at cathode there is manganese dioxide. So this manganese dioxide and ammonium ions generated by NH4Cl electrolyte will be reduced into manganese trioxide, ammonia and water, and this reaction is the reduction. సో మనం సెల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? సో ఫస్ట్ యానోడ్ రాయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జింక్, అందులో ఉండే అయాన్స్ Zn2+ అయాన్స్. దెన్ సెంటర్లో మీరు ఎలక్ట్రోలైట్ రాయండి. ఎలక్ట్రోలైట్ ఇక్కడ NH4Cl కాబట్టి NH4Clగా రాయకుండా మీరు అయానిక్ ఫామ్ రాయండి, NH4+, సపరేటెడ్ బై మ్యాంగనీస్ డయాక్సైడ్. ఇది క్యాథోడ్, యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్. ఓకే, సో మ్యాంగనీస్ డయాక్సైడ్ క్యాథోడ్, దీనికి సపోర్ట్గా ఎవరున్నారు? సి అంటే కార్బన్, కార్బన్ అంటే గ్రాఫైట్. దెన్ వోల్టేజ్ ఎంత అండి? సో ద డ్రై సెల్ జనరేట్స్ 1.5 volts ఆఫ్ EMF, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ పవర్. Okay, if you want more power, connect more number of dry cells in series. Then what are the applications of dry cells? So dry cells most wide ga wall clocks lo, TV remotes lo, ante low power ni produce cheyadaniki use chestunaru. And then at the same time in flashlights, so transistor radios lo use chestunnam, wrist watches lo use chestunnam, toys lo, calculators lo, ఈ అన్ని డివైజులకి అంటే చాలా లో ఎలక్ట్రికల్ పవర్ రిక్వైరింగ్ డివైజెస్ అన్నిటికీ కూడా మనము డ్రై సెల్ ఆర్ లెక్లాంచే సెల్, ఏ ప్రైమరీ సెల్. సో ఈ సెల్ యూస్ చేసి మనము ఎలక్ట్రిసిటీని మనం జనరేట్ చేసి ఆ డివైజెస్ని మనం యూస్ చేస్తూ ఉన్నాము. ఇది మనం చాలా వైడ్గా యూస్ చేసే సెల్ ఇది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీ సెల్, లెక్లాంచే ఆర్ డ్రై సెల్. ఎందుకు దీన్ని డ్రై అన్నారండి? డ్రై ఎందుకు అన్నారంటే దీంట్లో ఉండే ఏ కెమికల్ కానీ లీక్ కాదు, లీక్ ప్రూఫ్. సో లీక్ ప్రూఫ్ ప్రొవైడ్ చేయడానికి ఈ జింక్ అవుటర్ కోటింగ్లో, జింక్ మెటల్ కంటైనర్ కదండి, ఓకే, ఒక పాలిమర్ కోటింగ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. సో ఆ పాలిమర్ కోటింగ్ ఏంటంటే పాలీప్రొపిలిన్, ఇక్కడ రాస్తానండి, పాలీప్రొపిలిన్. ఓకే, సో పాలిమర్. సో ఈ పాలీప్రొపిలిన్ కోటింగ్ వల్ల మీకు ఏమవుతుందంటే ఇంకా లీక్ ప్రూఫ్ అనేది ఇంకా పెరుగుతుంది. అంటే ఇంకా ఎలక్ట్రోలైట్స్ కానీ ఎలక్ట్రోడ్ ఎక్కడ కూడా లీక్ కాకుండా ఈ పాలీప్రొపిలిన్ కోటింగ్ మీరు అవుటర్ సైడ్ ఇస్తున్నారు ఇప్పుడు. సో దీనివల్ల ఏంటంటే లీక్ ప్రూఫ్ అనేది ఆ ప్రాపర్టీ ఇంక్రీజ్ అయ్యి షెల్ఫ్ లైఫ్, లెక్లాంచే సెల్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కన్స్ట్రక్షన్, వర్కింగ్, సెల్ రియాక్షన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డ్రై సెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.